సిఐటియు రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం గోదావరి కనిలో 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి 2K రన్ ను ప్రారంభించారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షుడు వీరిపుల కుమారస్వామితో కలిసి రాజారెడ్డి మాట్లాడుతూ సిఐటియు రాష్ట్ర 5వ మహాసభలు ఈ నెల 7 నుండి 9వ తేదీ వరకు మెదక్ జిల్లాలో జరగనున్నట్లు తెలిపారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వస్తుందని మండిపడ్డారు. 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను యాజమాన్యం చేతుల్లో కట్టు బానిసలుగా మార్చి కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఈ కుట్రను తిప్పికొట్టేలా కార్మిక వర్గం ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. మెదక్లో జరిగే సిఐటియు రాష్ట్ర 5వ మహాసభలను కార్మిక వర్గం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుండి కార్మిక హక్కుల మీద దాడి, ప్రభుత్వ రంగ సంస్థల మీద దాడి, ఇవాళ 29 కార్మిక చట్టాలను 4 కోళ్లుగా కుదించి కార్మికుల్ని, ప్రభుత్వ రంగ సంస్థల్ని అతలాకుతలం చేస్తున్న ఈ నరేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. కార్మిక వర్గాన్ని ఏకతాటిపై తీసుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసే సమయం ఆసన్నమైంది. దీనికి వేదికగా మెదక్ జిల్లాలో సిఐటియు రాష్ట్ర మహాసభలు జరగబోతా ఉన్నాయి. 7, 8, 9 తారీఖులలో జరిగే మహాసభలో ప్రభుత్వ యాజమాన్యాలు తీసుకున్న కార్మిక వ్యతిరేక విధానాల మీద పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకొని రాబోయే కాలంలో ప్రభుత్వ యాజమాన్యాల మీద పెద్ద మొత్తంలో పోరాటాన్ని సిద్ధం చేసి కార్మికుల హక్కులు కాపాడుకోవాలి. అదే సందర్భంలో ప్రభుత్వ రంగ సంస్థలను కూడా కాపాడుకోవడం కోసం కార్మికులను సన్నద్ధం చేస్తున్నాం. ఈ తీర్మానాలన్నింటి కూడా ఆమోదింపజేసుకున్న తర్వాత కార్మిక వర్గం, అన్ని కార్మిక సంఘాలున్న కార్మికులు, దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలను ఐక్యం చేసి పెద్ద మొత్తంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గద్దెదిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని, దీని స్ఫూర్తిగా మనం రైతు ఉద్యమాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు ఈ నెల 7వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మెదక్ జిల్లాలోని మెదక్ పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్ర మహాసభల జయప్రదానికి అన్ని జిల్లాలలో 2K రన్ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలిపించడం జరిగింది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా సిఐటియు కమిటీ ఈరోజు గోదావరికని పట్టణంలో 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా కార్మికుల మీద వాళ్ళు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను మొత్తం తెగనమ్మడం కోసం ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగా మన పూర్వీకులు పోరాడి సాధించినటువంటి 29 కార్మిక చట్టాలను ఈరోజు పెట్టుబడిదారులకు, కార్పొరేట్ వ్యక్తులకు కారు చౌకగా కట్టబెట్టడం కోసం ఈరోజు 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లు అమలు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ నోటిఫికేషన్ వెంటనే కేంద్ర ప్రభుత్వం వాపసు తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా 4 లేబర్ కోడ్లను కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 4 లేబర్ కోడ్లు కనుక భవిష్యత్తులో అమలైనట్లయితే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి ప్రతి ఒక్క హక్కు కూడా ఈరోజు పోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ముత్యంరావు, నాయకులు మెండ శ్రీనివాస్, ఎం రామాచారి, ఆరేపల్లి రాజమౌళి, మామిడాల శ్రీహరి, గుత్తికొండ గోపాల్, నంది నారాయణ, జంగపల్లి మల్లేష్, ఉల్లి మొగిలి, నేవెట్ల నరసన్న, సారం రవి, పి శ్రీనివాస్, ఉరుసు సందీప్, సిహెచ్ ఉపేందర్, కిషన్ నాయక్, జి రామణ, బోయిని రవీందర్, శేఖర్ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.